అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు, అలాగే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి గొప్ప శుభవార్త అయితే చెప్పబోతుందండి. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను ఈ యొక్క నిధులనేవి అయితే విడుదల చేయడానికి అయితే సిద్ధమవుతుందనమాట. అయితే ఈ యొక్క నిధులు ఎప్పుడు విడుదల చేయబోతుంది, అలాగే మనకి ఈ యొక్క 15,000 సంబంధించి గాను ఖాతాలో ఎప్పుడు జమ కాబోతున్నాయి అనేది ప్రతీదీ కూడా ఈ వీడియోలో పూర్తి వివరాలతో సహా తెలుసుకుందామండి. వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం మనకి తల్లికి వందనం పథకం సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరూ కూడా ఎదురు చూస్తున్నారండి. ఈ యొక్క పథకం సంబంధించి గాను. ఈ యొక్క పథకం సంబంధించిన నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. అయితే దీనికి సంబంధించి గాను చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం కూడా మనకి రూ. 15,000 అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! సారీ, రూ. 15,000. అయితే ఇందులో మనకి 15,000 సంబంధించి గాను ఎప్పుడు అందిస్తారు అని చెప్పేసి చాలామంది విద్యార్థులు, అలాగే తల్లులందరూ కూడా ఎదురు చూస్తున్నారండి. అయితే దీనికి సంబంధించి గాను ముఖ్యంగా చూసుకున్నట్లయితే విద్యార్థులు ఎవరైతే చదువుకుంటున్నారో వారికి కనీసం కూడా 70% అటెండెన్స్ అయితే ఉండాలండి. సో, 70% అటెండెన్స్ అయితే లేకపోతే మాత్రం ఈ పథకం సంబంధించి మీరు అర్హులైనా కానీ మీకైతే జమ కావన్నమాట. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండాలని చెప్పేసి అడుగుతున్నారు. సో, మీ యొక్క రేషన్ కార్డ్, అలాగే ఆధార్ కార్డ్, అలాగే తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ అన్నీ కూడా ఈ కేవైసీ తప్పనిసరి అయితే ఉండాలన్నమాట. సో, ప్రస్తుతం ఈ యొక్క నిధులకు సంబంధించి గాను మనకి ఒక ఏప్రిల్, మే నెలలో విడుదల చేసే అవకాశం ఉందండి రాష్ట్ర ప్రభుత్వం. సో, దీనికి సంబంధించి గాను మనకైతే అప్లికేషన్ అయితే స్కూల్‌లో గాని, కాలేజ్ కానీ ఇచ్చే అవకాశం ఉందన్నమాట. అయితే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఎప్పుడు ఇస్తారని చెప్పేసి అయితే అడుగుతున్నారు. కేవలం అర్హత కలిగే వారికి మాత్రమే ఇచ్చే అవకాశం ఉందండి రాష్ట్ర ప్రభుత్వం. సో, దీనికి సంబంధించి గాను మనకి రేపు ఎల్లుండిలోగా అప్డేట్ వచ్చే అవకాశం ఉందండి. ఎప్పుడు దీనిపై ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.